నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన కేబినెట్ సమావేశం ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్. గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను రెండుగా చీల్చివేసి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు మా శాఖలను ఒకటిగా చేయాలని మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ కోరినట్లు స్పష్టీకరణ. తూర్పు నియోజకవర్గ పరిధిలో 3వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. నగరంలో సందడి చేసిన పేకమేడలు చిత్ర యూనిట్ ఈ నెల 19న విడుదల కానున్న తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో వినోద్ కిషన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేకుంటే ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపైన ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అయితే 3 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేతపత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలోకి తీసుకురావాలని కేబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను రెండుగా చీల్చివేసి అక్రమాలకు పాల్పడ్డారని జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు ఆరోపించారు. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు గాంధీనగర్లోని ఏఎన్జీఓ హోం నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే మోడల్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని కితాబిచ్చారు. అలాంటి మా డిపార్ట్మెంట్ ఎటువంటి కమిటీ లేకుండా, సరైన విధి విధానాలు లేకుండా గత ప్రభుత్వం రెండుగా చీల్చివేసిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మా శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత నాయకులు బాగా దోచుకున్నారని ఆరోపించారు. మా శాఖల్లో తీవ్రమైన అవినీతి జరిగిందని మేము మొదటి నుంచి చెప్తూనే వచ్చామని, గత ప్రభుత్వ విధి విధానాలు తప్పు అని తాము వ్యతిరేకించామన్నారు. గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం 70% సబ్, 30% ఎక్సైజ్ గా విభజన చేశారన్నారు. ఇప్పుడు 2 శాఖల్ని ఏకం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. నేను జేఏసీ సెక్రటరీ జనరల్ నరసింహులు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము 2020లో ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని యూనిఫామ్లో పోలీస్ తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఉన్న డిపార్ట్మెంట్ మాది. అలాంటి డిపార్ట్మెంటు దేశానికే మోడల్. ఈ డిపార్ట్మెంటు అలాంటి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము స్వప్రయోజనాలకు ఒక కమిటీ లేకుండా మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 30%తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను 70%తో వేసి కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన రుద్ది డిపార్ట్మెంట్ నాటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి డిప్యూటీ కమిషనర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ గుంటూరులో పనిచేస్తూ ఉన్నాను. నేను రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు ప్రెసిడెంట్, అట్లాగే మా అసోసియేషన్ అన్నిటికి కూడా జేఏసీగా చైర్మన్గా ఉన్నాను ప్రెసిడెంట్. ఈ యొక్క ముఖ్య సమావేశం ఎందుకంటే మా యొక్క శాఖని అడ్డుగోలుగా విధి విధానాలు లేకుండా 2 ముక్కలుగా విభజించడం జరిగింది. అందులో కూడా సరైన పద్ధతులు ఏమీ పాటించలేదు. 70% మందిని తీసుకెళ్ళి ఎస్సీబీలో ఉంచారు, 30% తీసుకెళ్ళి ఎక్సైజ్లో ఉంచారు. అయినప్పటికీ కూడా
ఎక్సైజ్ స్టేషన్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది, అది సబ్ కంట్రోల్ చేయడం జరిగింది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు. మేము తీసుకెళ్ళి ఎస్సీబీ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఎస్సీబీ కానీ పూర్తి అధికారాలు ఇచ్చారంటే ఎస్సీబీలో కూడా అధికారులు లేవు. ఎస్సీబీలో మేము జోదం కానీ శాండ్ కానీ ఏదైనా పట్టుకుంటే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌరులాగా మీ క్రైమ్ కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంది. దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి. ఇప్పుడే చెప్పినట్టు క్రైమ్ సరిగ్గా కంట్రోల్ కాదు. పేరు మార్పు కోటయ్య, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము పనిచేసేది గుంటూరు జిల్లా. అదే సమయంలో జేఏసీలో కో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ ఎస్సీబీ ఏదైతే ఉన్నదో దానిని గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్సీబీ అనే శాఖని వినియోగించుకోవటం జరిగింది. ఈ ఎస్సీబీని ఏర్పాటు చేయటం వలన మేము ఎస్సీబీకి పూర్వం ఏకంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటు ప్రతి సంవత్సరము ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19 మధ్య పరిపాలించిన క్రమంలో ఎక్కడైతే దీని ఆరిజిన్ ఉందో, ఎక్కడైతే దీని కల్టివేషన్ ఉందో అక్కడికి వెళ్ళి గాంజాన్ని నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఉండటాన్ని గమనించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల రోడ్లపై నీరు నిల్చునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల సమన్వయంతో ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్, వర్షపు నీరు పోవటానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వలన అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసిన ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లు ఉంది. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటివి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అండర్ గ్రౌండ్, ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా జరుగుతాయి. ఆ విషయాన్ని అవగాహన. పేకమేడలు చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర కథానాయకుడు వినోద్ కిషన్ కోరారు.
నగరంలో పేకమేడలు చిత్ర యూనిట్ సందడి చేసింది. పేకమేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, నా పేరు శివ చిత్రంలో తాను నటించిన నెగిటివ్ రోల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని ఆయన తెలిపారు. తెలుగులో మొట్టమొదటిసారిగా పేకమేడలు చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుందని వివరించారు. చిత్ర దర్శకుడు నీలగిరి మమ్మీలమ ఈ చిత్రానికి తాను హీరోగా అయితేనే బాగుంటుందని నమ్మి ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశాలను దర్శకుడు చాలా చక్కగా తీయటం జరిగిందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. నా పేరు రాకేష్ అండి, రాకేష్ వర్రే. నేను ఒక యాక్టర్, ప్రొడ్యూసర్. మీ అందరికి యాక్టర్గా బాహుబలి, మిర్చి, బద్రీనాథ్, గూఢాచారి అండ్ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాలతో మీ అందరికి తెలుసు. అండ్ నేను ఈ సినిమా యాక్టర్గా కాదండి, ఓన్లీ ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఎందుకు ప్రొడ్యూసర్ అంటే కథకి నేను సెట్ అవ్వలేదు అండ్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకేమనిపించిందంటే ఇదొక స్టార్ట్, ఒక కొత్త వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు నేను కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. సో అలా చాలామంది ఉంటారు ఇక్కడ ఇండస్ట్రీలో, వాళ్ళకి ఏమైనా చేయగలుగుతామేమో అనేది ఒక ఇంటెన్షన్తో నేను నా టీం స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా జూలై 19th థియేటర్స్లో రాబోతుంది. నేను సినిమాకి మాట్లాడే ముందు ఈ విజయవాడలో స్క్రీనింగ్ నిన్న వైజాగ్లో జరిగింది. ఇవాళ విజయవాడలో స్క్రీనింగ్ చేస్తున్నాం సినిమా. అంటే సినిమా చూపెట్టేస్తాం. మాకు ఎందుకు ఇలా సినిమా చూపెడుతున్నాం అంటే మాకు కాన్ఫిడెంట్ సినిమా మీద కాబట్టి. వినోద్ కిషన్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. సో తెలుగులో ఇంతకుముందు నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడలు. సో నాకు ఈ స్క్రిప్ట్తో, ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది, 19th రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ till now we started the marketing for the past 10 days and till now media supporting us really great. So thank you for that. And Anusha Krishna, I'm basically a Kannadiga, but ఇది నా తెలుగులో నా ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ. ఎందుకంటే ఈ ఫిలింలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్. సో ఇలాంటి స్క్రిప్ట్తో, ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలింలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలిం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలిం నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు 19th మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా వీఆర్ రిక్వెస్ట్. ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై దేవస్థాన ఈవో రామారావు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు
దుర్గగుడిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారని, అయినా చాలా పనుల్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ ఫాలో కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తాం. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తేదీన జీతాలు వేయటం సంతోషంగా ఉందన్నారు. ఇదే తరహాని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నామని వెల్లడించారు. జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగచాటుగా గజెట్ నోటిఫికేషన్లో 12వ తేదీని ఇవ్వడం ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళన చేరడం జరిగింది. దీని ధర్మిల ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది, తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాని ధర్మిల నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుచుకొని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది, ఇది మనం చెప్పలేదు కదా, గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఎన్జీఎస్ పక్షాన ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షాన జేఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది. వారం కాదు కదా, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, 5 సంవత్సరాలు. నిన్నను మన గౌరవ ముఖ్యమంత్రి గారు జీపీఎస్ గెజిట్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలుగా మేము ఆయనకి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి మా అధ్యక్షుల వారు చెప్పారు, ఈ 1వ తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ అయితేనేమి, అలాగే ఆశా వర్కర్సు, అంగన్వాడీసు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ 1వ తేదీన మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే 2వ పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం. అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుంటుంది. దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద, మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది.
ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 25,000 కోట్లకు పైబడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా అడిగినా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇంతవరకు తేటతెల్లం చేయలేదు. పిఆర్సీ ఎరియర్స్ అన్నీ అట్లాగా ఉన్నాయి. 5 సంవత్సరాల డిఏ ఎరియర్స్ ఉన్నాయి. మా జీపీఎఫ్లో నుంచి మేము పెట్టుకున్న లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐ లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐలో మా అమౌంట్ ఎంత ఉంది, వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవాలతో కూడిన అన్ని దానాల్లో కల్లా రక్తదానం శ్రేష్టమైందని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ వైస్ ప్రెసిడెంట్ యువి కృష్ణయ్య అన్నారు. నగరంలోని బాలోత్సవ భవన్ నందు సిఐటియు ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువి కృష్ణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి రక్తాన్ని సేకరించి అందజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేశారని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాంప్లో పలు సంఘాల నుంచి సహకారం అందిస్తూ అందరూ రక్తాన్ని ఇస్తున్నారని తెలిపారు. రక్తం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ బాలోత్సవ భవన్లో సిఐటియు గారి తరపున ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలోకి వచ్చామండి. మేము ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ నుంచి వచ్చాము. మా సిబ్బందిని తీసుకుని బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడ దాదాపుగా ఇప్పటికే 40 మంది మన దగ్గర ఎన్రోల్ చేసుకుని రక్తదానం ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఇలాగా రక్తదానం ఇస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భం పెట్టుకొని పేద ప్రజలకు మనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మనకి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 50 మంది మనకి డొనేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది 100 మందికి ఇస్తాం మేడం అని చెప్తే మనం ఇస్తున్నాము. రక్తదానం విలువ అందరికీ తెలియాలి. మనం సిఐటియు వాళ్ళంటే ఊరికే ఉద్యోగులకు న్యాయం చేయడమే కాకుండా పేద ప్రజలకు కూడా వాళ్ళు సహాయం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. అందరూ కూడా రోజు మేము మామూలుగా క్యాంపులకి వెళ్తే చిన్నపిల్లలు ఉత్సాహంగా రావడం వేరు, పని చేసుకునే వాళ్ళు అలా ఉత్సాహంగా రావడం వేరు. అలాంటిది ఇవాళ మేము చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపు మేము ఆర్గనైజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. దీనివల్ల పేద ప్రజలు మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్సిడెంట్లు అయి రావడం కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ రక్తం చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. సిఐటియు కేవలం పోరాటాలు ఆందోళనే కాదు, ప్రజల హక్కుల కోసం కొట్లాడటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చేయటం అనేది మా బాధ్యతగా గతంలో కరోనాలో కూడా ఆ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించాలని చెప్పి భావించాం. ఇదొక రాబోయే కాలంలో నిరంతర యాక్టివిటీగా జరగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. రక్తదానం అన్ని దానాల కల్లా చాలా గొప్పదానంగా భావించవచ్చు. ప్రమాదంలో ఉన్నటువంటి మనిషికి ప్రాణం నిలబెట్టే దానికోసం మన బ్లడ్ అనేటువంటి అవసరం అవుతుంది. ప్రతి మనిషి కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది. 350 మిల్లీలీటర్లు రక్తం అనేటువంటి ఇవ్వచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇవ్వచ్చు. రక్తం ఇవ్వటం అనేటువంటి దాంట్లో అపోహలు చాలా ఉన్నాయి. అపోహలు అవసరం లేదు. మనిషికి 72 గంటల్లో తిరిగి కొత్త రక్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రక్తదానం చేయాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ప్రతి యూనియను, ప్రతి తరగతి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలతో పాటు మనం నిర్వహించాలని చెప్పేసి కూడా. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆరోపించారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు షేక్ ఆసిఫ్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసిఫ్ మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి అమ్మకు వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, కానీ ఆధార్ లింకు చేస్తున్నామంటూ ప్రజలకు పంగనామం పెట్టే కార్యక్రమం జరుగుతుందన్నారు. అనేక పథకాల రూపంలో కోట్లాది రూపాయలు పేద ప్రజలకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ బండలు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. హామీలు నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సరే ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని దిశలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అమ్మఒడి పథకాన్ని కాపీ చేస్తూ అమ్మకు వందనం అని చెప్పేసి పథకాన్ని రూపకల్పన చేసి ప్రతి పిల్లవాడికి, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్లో అందరూ తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి
వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఏమి ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం, మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది. మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది దీంట్లో? మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది? మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మీడియా సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశిస్తూ వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు ఒరే అరే అంటూ మాట్లాడారు. విజయసాయిరెడ్డి వాడిన పదజాలంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారు మీపై వచ్చిన ఆరోపణలను వివరణించేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేష్ అన్నారు. ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ 6 పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న మహిళలకు రానే వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ 2 రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక రీచ్ల విధానంలో జోక్యం చేసుకోవద్దని మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్వాల్వ్ అయ్యి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇసుక రీచుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా కల్పించుకోకూడదని తేల్చి చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. బోట్ సొసైటీ కూడా అనుమతిస్తున్నామని తెలిపారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డులో ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలకు మంచి చేయాలని ఢిల్లీ వెళ్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీలో పాల్గొందామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం విషయంలో ఏపీ ఎంపీలు కనీసం బీహార్ ఎంపీల మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీల వల్ల కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నేతల జేబులు నింపడం మాత్రమే జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా సాధన వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోందన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రత్యేక హోదా సాధించవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. చారిత్రక తీర్పు ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, కాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ ప్రజలైతే నూతన ప్రభుత్వ అధినేతలు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని మెప్పించి, ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తారని
ఆశించి ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రభుత్వం యొక్క వైఖరి కొద్దిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజలను ఆశోపహతులను చేసేదిగా ఉంది, నిరాశాజనకంగా ఉంది. ఈ మధ్య మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది చాలా తక్కువైంది, చిన్నది, అంతకు మించి నేను మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తాను అన్నటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ప్రత్యేక హోదా చిన్నదైనప్పుడు దాన్ని సాధించవచ్చు కదా, దానికంటే పెద్దది చేస్తారంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అమ్మకు గాజులు చేయించలేనటువంటి వాడు పిన్నమ్మకు రవల గాజులు చేయిస్తాడంటే నమ్మగలమా? అదేవిధంగా ఉంది మన నాయకుల యొక్క తీరు, వ్యవహారం. ఈనాడు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామంటే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన కేబినెట్ సమావేశం ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్. గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 2గా చీల్చివేసి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు మా శాఖలను ఒకటిగా చేయాలని మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ కోరినట్లు స్పష్టీకరణ. తూర్పు నియోజకవర్గ పరిధిలో 3వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. నగరంలో సందడి చేసిన పేకమేడలు చిత్ర యూనిట్ ఈ నెల 19న విడుదల కానున్న తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో వినోద్ కిషన్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.